టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సిఐడి కోర్టు రిమాండ్ పొడిగించింది. ఇవాళ్టితో రిమాండ్ ముగియబోతుండటంతో సిఐడి కోర్టు ముందు ఆయన్ను హాజరుపరిచారు. దీంతో ఏప్రిల్ 9 వరకు రిమాండ్ పొడిగించింది విజయవాడ సిఐడి కోర్టు. ఇక విజయవాడ జైలుకు వంశీని తరలించనున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సిఐడి కోర్టు రిమాండ్ పొడిగించింది. ఇవాళ్టితో రిమాండ్ ముగియబోతూ ఉండడంతో సిఐడి కోర్టు ముందు ఆయన హాజరుపరిచారు. దీంతో ఏప్రిల్ 9 వరకు రిమాండ్ పొడిగించింది విజయవాడ సిఐడి కోర్టు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయచంద్ర అందిస్తారు. విజయచంద్ర, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద వైసీపీ శ్రేణులు చేసినటువంటి దాడి ఏదైతుందో దాంట్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 71వ ముద్దాయిగా ఉంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డిని టీడీపీ నేత పట్టాభి చేసినటువంటి అసభ్య పదజాలంతో చేసినటువంటి ఏదైతే దూషణలు ఏవైతే ఉన్నాయో ఆ దూషణలకు సంబంధించి అప్పట్లో రెచ్చిపోయినటువంటి వైసీపీ శ్రేణులు టీడీపీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసి దాన్ని గేటు వెరగొట్టి లోపలికి చొచ్చుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద దాడి చేయడంతో పాటు ఫర్నిచర్ అంతటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరందరి మీద కూడా కేసులు కట్టడం జరిగింది. వీరిలో 71వ ముద్దాయిగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు నమోదు చేయడం జరిగింది. ఈయన తన అనుచరులను పంపడంతో పాటు ఈ కుట్రలో ఆయన భాగస్వామిగా ఉంటున్నాడని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ ఇదివరకే ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయన రిమాండ్లో ఉంటూ ఉన్నాడు. అందులో ముద్దాయిగా ఉన్నటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీని ఫిబ్రవరి 13వ తేదీన పోలీసు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కూడాను ఆయన జైల్లోనే ఉంటా ఉన్నాడు. ఈ నేపథ్యంలో పలు కేసులు ఆయన మీద నమోదు కావడం జరిగింది. అంటే గన్నవరంలో పలు భూ కబ్జాలకు పాల్పడ్డారని, పలు భూ వివాదాల్లో పాల్గొన్నారని చెప్పేసి కేసు నమోదు చేయడంతో పాటు అక్కడ టీడీపీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడులు అయితేనేమి పలు రకాలైనటువంటి పలు కేసులు ఆయన మీద నమోదయ్యాయి. అయితే ఈరోజు ఈ కిడ్నాప్ కేసులో ఆయన గడువు అంటే రిమాండ్ గడువు ముగియడంతో దీనికి సంబంధించినటువంటి ఈ టీడీపీ కార్యాలయం మీద ఏదైతే దాడి చేసినటువంటి కేసులో ఆయన ముద్దాయిగా ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద కూడా ఆయన కేసు బెయిల్ కోసం అప్లై చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆయనకు ఈరోజు కోర్టు అయితే కనుక ఒక నిరాశాజనకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ విజయచంద్ర.